హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ అందరు వందనాలు. దేవుని మాటలు ఎందాం సార్. యాకోబు అరణ్యంలో రాయిపాతి రాయి మీద నూనె పోసి ప్రార్థన చేశాడు కదా. నేను వెళ్ళిన చోటల్లా నాకు వస్త్రాలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, అన్నీ ఇచ్చి, నాకు తోడుగొండి నడిపించి, నా పయనంలో తోడుగా ఉంటే నువ్వు నాకు దేవుడు అవుతావని అక్కడ దేవుడికి ప్రార్థన చేశాడు అనమాట. చేసినాక బయలుదేరి పద్మనారామకి వచ్చాడనమాట. ఆ ఊరు చివర ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు దాహం వేసి. కూర్చుంటే ఎవరిని అడుగుదామంటే అక్కడ కొందరు ఉన్నారు, గొర్రెలు కాపలు కాసుకునే వాళ్ళు. వాళ్ళని అడిగాడు, బాబు ఈ ఊరిలో లాభాన్ని ఉన్నాడు ఒక ఆయన, మీకు తెలుసా అంటే నాకు తెలుసు. ఇప్పుడు అదిగో లాభాన్ కుమార్తెలు ఇద్దరు వస్తున్నారు, గొర్రెల్ని తోలుకుని వస్తున్నారు, ఈ బాబులో నీళ్ళు పెడతారు, ఇప్పుడు ఇక్కడుండు కలుసుకుంది కానీ అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు తోలుకుని. వచ్చినాక ఆ బాబు మీద పెద్ద రాయి ఉంటే ఆ రాయి తొలగించి యాకోబే వాటికి మందలోకి నీళ్ళు పెట్టారన్నమాట. నీళ్ళు పెడితే ఆ నీళ్ళు పెట్టినాక యాకోబుని రమ్మనుకోండి వాళ్ళు వెళ్ళిపోయేప్పటికి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అడిగాడు వాళ్ళని, కుమార్తెని, కూతుర్ని, ఏంటమ్మా ఇంత పెందలగాడు వచ్చారో వాళ్ళ అని చెబితే ఆయన అడిగితే ఎవరో కనాన్ దేశం నుంచి వచ్చాడంటే ఒక ఆయన బాబు దగ్గర ఉన్నాడు, ఆయన నీళ్ళు పెట్టాడు, అంతకం పెందలగాడు వచ్చాము, ఆ బండ తొలగించి మన మందకు నీళ్ళు పెట్టాడు అని చెప్పింది. దేవస్తోత్రం. మరి చెప్తే నీళ్ళు పెట్టిన ఆయన ఎక్కడ అన్నాడు. ఎక్కడ అంటేను ఆయన అక్కడే ఉన్నాడు, మేము వచ్చేసాము. వచ్చేస్తామేంటి, నీళ్ళు పెట్టినందుకు కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పారా, తీసుకురాండి ఇంటికి భోజనం చేసి వెళ్తాడు అని అంటే అప్పుడు వచ్చారు ఇద్దరం. వచ్చితే యాకోబుని తీసుకెళ్ళారు, మా నాన్న రమ్మంటున్నాడని. తీసుకెళ్తే వెళ్ళిన తర్వాత అప్పుడు ఒకరికొకరు తెలుసుకుని, నువ్వేనా లాభం అంటే నేను లాభాన్ని, నేను నీ తండ్రి పేరేంటంటే విశాఖ అన్నా. విశాఖ అంటే నా సహోదరు కొడుకు అయ్యి ఉంటాడు అని చెప్పి మీ అమ్మ పేరేంటంటే రేపుగా అన్నాడు. నువ్వు నా సహోదరు కొడుకు, నేను నీకు మేనమావునే, నువ్వు నాకు మేనల్లు, సర్లే నేను వచ్చావు కదా ఇక్కడ ఉండు, భోజనం చేసి ఉండంటే భోజనం చేసి ఉన్నాడు. ఉండి కొన్నాళ్ళు ఇక్కడ ఉంటాక వచ్చావు మామ అన్నాడు మాట. అంటేను మరి ఊరికి కూర్చుని ఏం చేస్తాడు ఇంటికాడ అని చెప్పేసి మామ ఏం చేశాడు, ఈ గొర్రెలు మేపురా నువ్వు అని అన్నాడు. గొర్రెలు మేపుకురా అంటే గొర్రెలు మేపుకొస్తున్నాడు. నాకు ఊరికి నేను మేపొద్దులే, నీకు ఏదో ఒకటి ఇస్తాను అని చెప్పాడు అన్నమాట. ఏదో ఒకటి ఇస్తాం కాదు, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి అని అన్నాడు యాకోబు. యాకోబు లాభాన్ని ప్రేమించాడు. క్షమించాడు. యాకోబు రాహేల్ని ప్రేమించాడు. రాహేల్ని మన ఎంతగానో ప్రేమించాడు రాహేల్ని. రాహేలు చక్కనది, అందగత్తి. రాహేల్ని ప్రేమించాడు. సర్లే అని మా అన్నాడు, అన్నింటికి ఎత్తమని తిగిలే, నీకే ఇవ్వచ్చు ఈ గొర్రెలను మేపు 6 నెలలు అని చెప్తే 6 నెలలు 6 గడియలు 6 గంటలు అయినట్టు మేపు అయిపోయింది యాకోబు. మరి రాహేల్ని ప్రేమించాడు కదా, ఈ ప్రేమించిన దాంట్లో ఈ నవ్వుకూరి చేశాడుగా, ఇది తెలియలా, ఇన్నాళ్ళు ఊరికినే అయిపోయినట్టు ఉందా ఆ యాకోబుకి. ఏంటంటే
రాహేలు ఊహల్లో పడి ఈ ఈ నవకరు చేశాడు 6 నెలలు ఊరికి వెళ్ళిపోయినట్టున్నాయి. వెళ్ళిపోయినట్టుంటే అప్పుడు మామమ్మ మరి నేను అన్నమాట నెగ్గించుకున్నాను, నువ్వు అన్నమాట నెగ్గించి మరి అంటే ఏం చేయాలిరా నీకంటే పెళ్లి చేయమన్నాడు. పెళ్లి చేస్తాకే మరి అందరం పిలవాలి కదా, అందరం పిలవాలి, అన్నీ చేయాలి, ప్యాన్మాలం అయ్యి రావాలి, చేతానులే ఉండు అని చెప్పేసి యాకోబు ఒక రైతు గారు చేసాడనమాట. ఒక రైతు చేసాడనమాట. ఆ రైతు ఎట్లా చేశాడో ముసుగు పెళ్ళిలాగా చేశాడనమాట. చూసుకోకుండా ఈ రాహేల్ని తీసుకొచ్చి, రాహేల్ని చేయకుండా లేయాన్ని తీసుకొచ్చి తాడు కట్టించాడు. తాడు కట్టించేస్తే పోనీ యాకోబు అంటే చూసుకోవాలా? యాకోబు చూసుకోవాలా? ప్రేమించాడు కదా, ప్రేమించిన అమ్మాయి వచ్చి అంది కదా అని యాకోబు చూసుకోకుండా గదిలో పంపిస్తే వెళ్ళిపోయి అప్పుడు కాదు చూసుకోకుండా అన్నీ అయిపోయినాయి. తోపన అన్నీ అయిపోయినాయి. తెల్లారి నాకు చూస్తే ఎవరో రాహేలు ఎట్లా ఉంటుంది? రాహేలు ఉండదుగా, లేయా అప్పుడు చూశాడు. ఏంటి నువ్వున్నావేంటి? మీ సెల్లు కదా నేను ప్రేమించింది, నువ్వున్నావేంటంటే మా సెల్లు కాదు, నన్నే పెళ్లి చేసుకున్నావు నువ్వు అని చెప్పి లేయా ఉందన్నమాట. అంటే కాదు, నిన్ను కాదు, మీ సెల్లు నేను ప్రేమించింది, నిన్ను చేశాడు మీ నాన్న, మీ నాన్న మోసం చేశాడు అని మీ నాన్నే అడిగి తెలుసుకుంటాను అని వెళ్ళాడనమాట. వెళ్ళేప్పటికి యాకోబుని లాభాన్ని అడిగాడు. ఏంటి మనం ఎట్లా చేసావో? నేను రాహేల్ని కదా ప్రేమించింది, రాహేల్ని చేయకుండా లేయాన్ని చేసావంటే అని అంటే అప్పుడు అన్నాడు, మా ఊరికి ఒక పద్ధతి ఉందయ్యా, పెద్దదానికి చేయకుండా చిన్నదానికి చేయకూడదు పెళ్ళి, అంతే నీకు లేయని చేసా పెద్దది. ఇప్పుడు వాటికి ఏమైంది, ఇంకో 6 నెలలు కొలువు చేయి, ఈవెన్ గారు నీకు ఇచ్చి పెళ్ళి చేస్తాను, రాహేల్ గారు నీకు ఇచ్చి చేస్తాను అన్నాడు. అనేది అప్పటికి ఇక మళ్ళీ పండగ అయిపోయింది. యాకోబుకి పండుగ అయిపోయి ప్రేమించిన అమ్మాయి కదా, ఇక రాహేల్ కోసం మళ్ళీ 6 నెలలు మళ్ళీ కొలువు చేశాడు. 6 నెలలు ఎంత 14 నెలలు అయింది కొలువు చేశాడు. అంతకితం మళ్ళీ వీళ్ళ కోసం మళ్ళీ అక్కడ మొత్తం 20 సంవత్సరాలు చేశాడనమాట. చేసి రాహేలు చేసుకున్నాడు అన్నమాట. చేసుకున్నాక రాహేల్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. కానీ రాహేలు పిల్లలు లేరు. దేవుడు లేయాన్ని గుర్తు చేసుకుని లేయాన్ని సరిగ్గా పట్టించుకుంటలేదు యాకోబు అని దేవుడు చూసి లేయమ్మ ప్రార్థన చేసుకుంటుంటే లేయ మీద కనికరించి దేవుడు లేయాన్ని కనికరించాడు అన్నమాట. అప్పుడు యాకోబు లేయాన్ని ప్రేమించాడు. దేవుడు చూశాడు కదా, చూసి యాకోబు మనసు మార్చేటప్పటికి అప్పుడు లేయాన్ని ప్రేమించాడు. ప్రేమించి లేయా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ గర్భవతి అయింది. గర్భవతి అయ్యి అప్పుడు ఆయనకి ఒక పిల్లోడిని కంది. అన్నమాట. ఆ పిల్లాడి పేరు రూబేన్ పెట్టారన్నమాట. ఆ పిల్లాడి పేరు రూబేను. తర్వాత మళ్ళీ గర్భవతి అయినాక మళ్ళీ గర్భవతి అయింది. మళ్ళీ పిల్లానికి అంది. ఆ పిల్లాడికి పేరు పెట్టింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందు ఈ రాహేలు పిల్లలేరు కదా,
పిల్లలు లేకపోతే రాహేల్ ఏం చేసింది, ఆ నాన్న ఒక దాసిని ఇచ్చాడు రాహేల్కి. ఆ దాసి ద్వారా కన్నా నాకు పిల్లలు పడతారేమని ఆ దాసిని యాకోబు దగ్గర పంపింది అన్నమాట. ఈ లేయాకి 4 పిల్లలు పుట్టారు. 4 పిల్లలు పుట్టినాక కాని బాగిపోయింది లేయాకి. లేయాకి ఆగిపోయింది. దేవుడి స్తోత్రం. ఆగిపోయినాక ఈ రాహేలు దాసిని ఇచ్చే వెళ్ళమని పంపింది కదా. రాహేలు దాసికి 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుడితే ఆ లేయా ఒక దాసి ఇచ్చాడు ఆ నాన్న. ఈవిడికి పిల్లలు పుడతలేదని ఈవిడ ఏం చేసింది, ఆ దాసిని యాకోబుకి పంపింది. పంపేటప్పటికి ఆవిడకి 2 పిల్లలు పుట్టారు. ఆవిడకి 2 కొడుకులు, ఈవిడికి 2 కొడుకులు. లేయా 4 అందగందా ముందు 4 6 అందాయి. 6 అన్నాక కాని బాగిపోయింది. మొత్తం 6 మంది, 4 పుట్టాక కాని బాగిపోయింది. తర్వాత మళ్ళీ అలా కుమారుడు పుత్రదాత వృక్షం అని తెస్తాడు. అది తెచ్చిన తర్వాత మళ్ళీ పుడతారు పిల్లలు. మొత్తం 10 మంది కొడుకులు. ఈ పని మనుషులకి 2కి 4, ఆవిడికి లేక 6, ఈ 4 10 మంది. 10 మంది పుట్టారు. 10 మంది పుట్టినాక ఈ రాహేలినప్పుడు దేవుడు కరుణించాడు. చూశాడు రాహేల్ని. చూసేటప్పుడు రాహేలు గర్భవతి అయ్యి కుమారుని కంది. ఏసేపుని కంది. ఏసేపుని కన్నా తర్వాత అట్లా ఉండగా యాకోబుకి ఒక ఐడియా వచ్చింది. తర్వాత మళ్ళీ గర్భవతి అయింది ఇప్పుడు రాహేలు. ఈ యాకోబు ఏం చేశాడంటే, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ కాదు, నా తండ్రిని చూసి అన్నారైంది, నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి మామని అడిగాడు అన్నమాట. నా తండ్రి ఇంటికి వెళ్తున్నాను, నా భాగం నాకు ఇచ్చి, నాకు ఏదో ఇస్తా అన్నావు కదా, నాకు ఇయ్యి అంటే ఏమి ఇస్తా అన్నాను, అప్పుడు ఏదో అని ఉంటా, ఏమి లేవు అది ఇది అంటున్నాడు అని మోసం చేస్తున్నాడు అన్నమాట. మోసం చేస్తుంటే అప్పుడు యాకోబు ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రార్థన ఆలకించి అప్పుడు యాకోబు పక్కనే ఉన్నాడు అన్నమాట. అడుగుతుంటే యాకోబు లాభాన్ని ఏం చేశాడో, సర్లే సార్లుగా ఉన్నాయి, అయ్యో నీ సంతానం అవుతాయి, మామూలు నా సంతానం అన్నాడు. అప్పుడు సార్లుగా పుట్టాలంటే ఎట్టా కానీ ప్రార్థన చేస్తే దేవుడు ఐడియా ఇచ్చాడు. అవి నీళ్ళు తాగుతుండగా నిర్బంధి సుబ్బలో వాటి ముందు చూపించాడనమాట. అవి నీళ్ళు తాగుతుండగా వాటిని చూత నీళ్ళు తాగితే అప్పుడు సూలు కడితే అప్పుడు అన్ని సార్లుగా పుట్టినాయి పిల్లలు. పుడితేను మామ మరి ఈ నాయ అంటే, అయ్యా అన్ని సార్లు ఉన్నాయిగా, నా అట్లా కాదు ఈ పట్టు సార్లుగా ఉన్నాయి నాయి, మామూలుగా ఉన్నాయి నెయ్యి సాదాగా ఉన్నాయి అన్నాడు. అంటేను సర్లే అట్లా కానీ మళ్ళీ ఈ నీళ్ళు తాగుతున్నాగా మళ్ళీ సాదా ఇదిగా మళ్ళీ ఇట్లా వాడితే మళ్ళీ సాదా పిల్లలు పుట్టినాయి. మళ్ళీ అప్పుడు కాదంటాడే, సాదా పిల్లలే నాకు, సార్ల పిల్లలే ఇక అంటాడు. మళ్ళీ అప్పుడు అట్లా మాసం చేశాడనమాట. అక్కడ అన్న మాసం చేసి వచ్చాడు కదా యాకోబు, అన్న మాసం చేశాడు, తండ్రి మాసం చేశాడు. ఇక్కడికి వచ్చి లాబాను చేత మోసపోయాడు. లాబాను మోసం చేస్తున్నాడు యాకోబుని ఇవ్వకుండా. దేవుడు దర్శించాడు అన్నమాట లాబాన్ని. యాకోబు నిమిత్తం లాబానే చెప్పాడు ఆ మాట, నీ దేవుడు నేను రాత్రి నాతో మాట్లాడాడు అని చెప్పి, దేవుడు యాకోబు నీ వచ్చినాక నాకు అదృష్టం, నాకు లాభం వచ్చింది, నాకు కలిసి వచ్చింది, దేవుడు నన్ను దీవించాడు అని అన్నాడు అన్నమాట. యాకోబు వచ్చాక లాబాను కుటుంబం దీవించబడింది అని లాబాను చెప్పాడు మాట.
అన్నుడయ్యి. అట్లాగే మనం వెళితే దేవుడి బిడ్డలుగా మనం ఉంటే నీ నిమిత్తం నీ దేవుడు నన్ను ఆస్వాదించాడు అని చెప్పాలన్నమాట అనుజనులు. అట్లాంటి జీవితం కలిగి మనం ఉండాలి. మన ప్రార్థన చేసేవాళ్ళం మనం నెమ్మదిగా ఉండాలి. ప్రార్థన చేస్తూ అందరి గురించి మనం దీవించే బిడ్డలుగా ఉండాలన్నమాట. అట్లా జీవించు. దేవుడి వాక్యం దీవించు.